తాజాగా వైసీపీకి మండలి వైస్ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. ఓకే. అంటే ఇప్పటికి ఆమెతో 6 రాజీనామా నెంబరు. అప్పటికే 5గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు మండలిలో. కాకపోతే రాజీనామాలు అయితే ఆమోదించట్లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈమె ఏం చేశారు, రాజీనామా చేసి తన పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తప్పేముంది ఇందులో? పార్టీ మారడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అంతే. ఎవరైనా ఏ పార్టీలోనైనా చేరొచ్చు. సొంతంగా పార్టీ పెట్టుకోవచ్చు, పక్క పార్టీలోకి వెళ్ళొచ్చు, ఇదే పార్టీలో కొనసాగచ్చు. ఒక్కొక్కసారి అటు ఇటు కూడా తిరుగుతుంటారు చాలామంది నాయకులు. ఆ పార్టీకి వెళ్తారు, మళ్ళీ ఈ పార్టీకి వస్తారు. ఇవన్నీ కామన్. కాకపోతే ఈమె మైనార్టీ మహిళ కావడంతో ఈమె ఏదో ఒక పెద్ద పొరపాటు చేసేసినట్టు, అతిపెద్ద పొరపాటు చేసేసినట్టు, ఏదో పెద్ద నేరం చేసేసినట్టు, అసలు ముస్లిం సమాజం తలదించుకునేలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏంటి? రాజీనామా చేయడమా, లేదంటే బీజేపీలో చేరడమా? ఒక మైనార్టీ మహిళ బీజేపీలో చేరకూడదా? బీజేపీలో మైనార్టీలు లేరా? అసలు ఎక్కువ శాతం మైనార్టీలు ఓటింగ్ బీజేపీకే పడుతుందంట ఈ మధ్యకాలంలో. ఇది తెలియదేమో. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు అంటే మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీలో చేరడాన్ని తప్పుపట్టారు. ఏ పార్టీ అయితే ముస్లిం సమాజాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుందో అదే పార్టీలో జకియా ఖానం చేరడం బాధాకరం అన్నారు. ఇది యావత్ ముస్లిం సమాజాన్ని తలదించుకునేలా చేసింది అంటూ ఆమెపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ యావత్ సమాజం అయితే తలదించుకునేలా అంటే పరిస్థితి ఆవిడైతే తీసుకొచ్చింది అనేది అయితే జనం ఎవరు అనుకోవట్లేదు. ఈయన పర్సనల్గా అనుకుంటున్నారేమో. అలాగే ముస్లిం సమాజాన్ని ఎక్కడైతే తొక్కేయాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుందో అందులో చేరడం అనేది, అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడ ముస్లిం సమాజాన్ని తొక్కేయాలని ఎక్కడ అనుకోలేదు. ముస్లిం సమాజానికి ఎక్కడ తప్పు చేయలేదు భారతీయ జనతా పార్టీ. ఎక్కడ ముస్లిం సమాజాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. అంతెందుకు, మొన్న కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత స్వయంగా అసదుద్దీన్ ఓవైసీయే బీజేపీ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ఆపరేషన్ సింధూర్ని ఆయన స్వాగతించారు అక్కడ. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం తప్ప, లేదంటే ఈమె వైసీపీకి రాజీనామా చేయడం తప్ప? మొత్తం మీద ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అవి ఒక రకంగా పార్టీకి రాజీనామా చేయడం, ఏ పార్టీలో చేరాలి అనుకోవడం అది వాళ్ళ వ్యక్తిగతం. కాకపోతే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనేది ఒక రకంగా తమ వాల్యూని తగ్గించుకోవడం అవుతుందేమో ఆలోచించుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.